వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ నిహాల్. సో మనతో సీనియర్ జర్నలిస్ట్ భాను మేకల గారు ఉన్నారు. భాను గారితో మనం మాట్లాడదాం. నమస్తే భాను గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. నమస్తే నిహాల్ గారు. నమస్తే అండి. భాను గారు, అఘోరి విషయం ఒక నాకు వీడియో అనేది నాకు ఒక పాపప్ అయింది. సో ఏదైతే గుజరాత్ లో వర్షిణి అనే అమ్మాయిని తీసుకెళ్తున్నారు, అక్రమంగా తీసుకెళ్తున్నారు, నేనంటే ఎందుకు అంత కోపం, నేనంటే ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు, ఒక అఘోరి అంతలా ఆ ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అఘోరి ఓ వీడియో అనేది చూస్తున్నాం కదా. సో ఓవరాల్ గా అసలు ఉమ్. ఏం జరిగింది, అసలు ఏమైందంటారు? అక్కడ అమ్మాయిని వర్షిని ఎందుకు అరెస్ట్ చేశారు? గుజరాత్ కు వచ్చి అరెస్ట్ చేసేంత ఎందుకు అంత అలా టార్గెట్ చేశారు అనుకోవచ్చు? వాస్తవానికి నిహాల్ గారు, ఏ పేరెంట్స్ అయినా సరే ఆ ఒక పేరెంట్స్ కి కొడుకున్నా కూతురున్నా కూడా సరే, కొడుకు అంటే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఒక ఓకే. కూతురు అంటే తల్లిదండ్రులకి గారాభంగా పెరిగినటువంటి ఒక కూతురు, ఆ కూతురుని బీటెక్ దాకా చదివించడానికి ఎన్నో కష్టాలు పడి ఉంటారు. అవును. అట్లాంటి కూతురు ఆ ఒక రోడ్డు మీద ఒక రిక్షావాడిని ప్రేమించాను అంటే కూడా ఆ సరే, ఓకే, మంచి మనసు అయితే ఆ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే ఒక సెక్యూరిటీ గార్డ్ పనిచేసేవాడినైనా నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను, నాకు అతను అంటే ఇష్టం, నాకు అతనితో పెళ్లి చేయండి అంటే కొంత ఆలోచిస్తారు పేరెంట్స్ కూడా. లేదు, ఇంకా ఆ అమ్మాయి బీటెక్ చదివింది కాబట్టి ఆ కాలేజీలోనో లేదంటే ఇంకా ఆ అమ్మాయి పనిచేసే కంపెనీలోనో ఎవరైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసే అతను ఉంటే ఆ పలానా వ్యక్తిని ప్రేమిస్తున్నా అంటే కూడా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఆ తాడు బొంగరం లేనటువంటి అఘోరి గాడిని అఘోరి దీక్ష తీసుకుంటాను అని అంటే ఏంటి, ఎంతవరకు కరెక్ట్ ఇది? ఓకే. వాడికే తాడు బొంగరం లేదు, వాడి పేరు అఘోరి కాదు. అసలు మనం అఘోరి అనడం కూడా కరెక్ట్ కాదు. వాడి పేరు శ్రీనివాస్. వాడు ఓకే. సర్జరీ చేయించుకున్నటువంటి ఇండోర్ స్టేట్ లో సర్జరీ చేయించుకున్నటువంటి వ్యక్తి. వాడి పేరు శ్రీనివాస్. వాడు మంచిర్యాల జిల్లాకు చెందినవాడు. వాడి ఓకే. కులం ఎస్సీ మాదిగ. వాడిని అందరూ ఏదో పెద్ద కులం అనుకుంటున్నారు కానీ ఎస్సీ మాదిగ కులం. అంటే మాదిగ కులం అని నేనేం తప్పు పట్టట్లేదు. అంటే వాడి యొక్క వాడి భాగవతాన్ని నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఓకే. ఈ వర్షిణి అనే అమ్మాయితో వీడికి మొదటగా అసలు ఎట్లా ప్రయాణం స్టార్ట్ అయిందంటే, తణుకులో రాజేష్ నాథ్ అఘోరి అని ఒక అతను ఉంటాడు. ఓకే. తణుకులో అతను కూడా అఘోరియే చాలా కాలంగా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. అతని పేరు కూడా తెలుసు. వీడు ఈ తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న ఈ టైంలో అక్కడ అఘోరి ఉన్నాడని తెలుసుకొని ఆ అఘోరికి కాళ్ళు మొక్కి, అఘోరి కాళ్ళకి వాటర్ తో కాళ్ళు కడిగి నీళ్లు జల్లి ఆ నీళ్లనే ఈ లేడీ అఘోరి అని చెప్పబడే ఈ శ్రీనివాస్ గాడు ఆ నీళ్లు తాగాడు. ఆయన కాళ్ళకే ఆ కాళ్ళు కడిగినటువంటి ఆ నీళ్లని ఈ అఘోరి గాడు తాగాడు. ఎవడు? ఈ శ్రీనివాస్ గాడు. అక్కడ ఉమ్. ప్రయాణం స్టార్ట్ అయినటువంటి ఈ ప్రయాణం ఆ రాజేష్ నాథ్ అఘోరి దగ్గర ఈ వర్షిణి అనే అమ్మాయి అక్కడ ఆల్రెడీ అప్పటికే ఉంది. ఓకే. అక్కడ వీడు చూసి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయితో పరిచయం చేసుకొని అక్కడ రొమాంటిక్ గా ఈ లేడీ అఘోరి గాడు ఆ అమ్మాయి ఇద్దరు దొరికారు అనేది ఒక ఆరోపణ అండి. అంటే వాళ్ళ సన్నిహితులు కూడా చెప్తున్నటువంటి మాట. ఓకే. రొమాంటిక్ గా వాళ్ళిద్దరూ రొమాన్స్ గా గడుపుతున్నటువంటి ఆ వీడియోలు కూడా ఉన్నాయనేది వాళ్ళు అంటున్నటువంటి మాట. ఓకే. అక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ ప్రయాణం ఆ రాజేష్ నాథ్ అఘోరి కాళ్ళు గడిగినటువంటి లేడీ అఘోరి గాడు ఆయన్ని ఎట్లయినా సరే పక్కకు తప్పించేసి ఆ అఘోరి పీఠాన్ని కాజేయాలనే ఒక దుర్బుద్ధితో ఈ అమ్మాయిని వర్షిణిని అడ్డం పెట్టి ఈ వర్షిణి పట్ల ఆ రాజేష్ నాథ్ అఘోరి అనే అతను అత్యాచారం చేయబోతున్నాడని, బలవంతం చేయబోతున్నాడని ఒక కట్టుకథ అల్లి ఎలా అయినా సరే ఆ రాజేష్ నాథ్ అఘోరి మీద లేనిపోయిన అభాండాలు, లేనిపోయిన ఆ ఆరోపణలు చేసి తప్పించేసి ఈ వర్షిని ఈ లేడీ గారు అనబడే శ్రీనివాస్ గారు ఆ రాజేష్ నాథ్ అఘోరి పీఠాన్ని కైవసం చేసుకోవడానికి వేసినటువంటి పక్కా స్కెచ్ ఇది. ఓకే. వాళ్ళు తిప్పికొట్టారు. వీళ్ళిద్దరు రొమాన్స్ చేస్తున్నటువంటి ఆ వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్నాయంట. అది చూసి రాజేష్ నాథ్ అఘోరి అనుచరులు వీళ్ళని కొల్ల పొడి చేశారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. అక్కడ నుంచి పారిపోయి వీళ్ళు ఇటు మన ఏపీ సైడ్, ఇటు పక్కన హైదరాబాద్, ఇటు తెలంగాణ ఇటువైపు తిరుగుతా ఉన్నారు. ఉమ్. విజయవాడ, మంగళగిరి. అయితే ఓకే. వీడు ఎప్పుడైతే మంగళగిరి దగ్గర హల్చల్ చేస్తూ రోడ్డు మీద కూర్చొని ట్రాఫిక్ న్యూసెన్స్ చేస్తూ ఈ లేడీ అగర్వాల్ బడే ఈ శ్రీనివాస్ గారు హల్చల్ చేస్తున్నాడు, అప్పుడు ఈ అమ్మాయి అట్రాక్ట్ అయ్యి ఆల్రెడీ రాజేష్ నాథ్ అఘోరి దగ్గర ఈ అమ్మాయి ఉంది. సో వీడు ఓకే. కూడా అఘోరి అని చెప్తున్నాడు కాబట్టి అక్కడ అట్రాక్ట్ అయ్యి వీడు రోడ్డు మీద కూర్చుంటే ఆ అమ్మాయి, ఆ వర్షిణి అనే అమ్మాయి వీడు దుప్పట కప్పటం లేదంటే శారీ కప్పటం ఇట్లాంటివి చేసిందంట. అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం బలపడి ఆ వర్షిణి అర్ధరాత్రి పూట మంగళగిరిలో ఉన్నటువంటి వారి నివాసానికి ఈ అఘోరి గాడిని ఆహ్వానించింది. ఓకే. ఆహ్వానిస్తే అక్కడ వీడు ఆ కారు వేరే ఒక చోట పెట్టేసేసి
నడుచుకుంటా అర్ధరాత్రి ఆటోలో వచ్చి, అంటే రోడ్డు మీద మళ్ళీ అందరూ చూస్తే మళ్ళీ అది బాగోదు కదా, వీడు వీడు సన్నాసి లాగా ఉన్నాడు, వీడు చూస్తేనే పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తే ఈ విధంగా ఉన్నాడు కాబట్టి జనాలు భయపడతారని అర్ధరాత్రి వచ్చేవాడంట. ఉమ్, అర్ధరాత్రి వచ్చి వాళ్ళ ఇంట్లోనే పైన ఈ వర్షినితో వాడు లేనిపోయినవన్నీ చేసేవాడంట. పేరెంట్స్ ఓకే. చెప్తున్నటువంటి మాట ఏంటంటే వాడు తాళి కూడా కట్టాడంట అఘోరి గాడు ఈ ఉమ్, అమ్మాయికి. మరి ఆ అమ్మాయి తాళి ఎట్ట కట్టించుకుందో నాకు అర్థం కాల. పేరెంట్స్ నువ్వు ఓకే. ఎందుకు తాళి కడుతున్నావు అని క్వశ్చన్ చేస్తే, మేము తాళి కడితే మీకు ఆ మంచిగా మీ భవిష్యత్తు బాగుంటది, మీరు ఇంకా ఆర్థికంగా ఎదుగుతారు అని ఇట్లా నమ్మించాడంట. ఈ మధ్య కాలంలో అనేక మీడియా ఛానల్లో చూసాం అఘోరి గాడు వాళ్ళ అన్నయ్య మీద ముద్దులు పెడతా రొమాన్స్ చేస్తూ అవన్నీ వీడియోలు కూడా మనం చూసాం. అవును. వాస్తవానికి నిహాల్ గారు, మన ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే అసలు నిజమైన అఘోరీలు ఇక్కడ జన సంచారంలో తిరగరు. అవును. నిజమైన అఘోరీలు హిమాలయాల్లో, కారణాసిల్లో, వారణాసిల్లో అక్కడ వాళ్ళు చక్కగా నిష్ఠతో పూజ చేసుకుంటూ వాళ్ళ ఇష్టమైన దైవాన్ని పూజించుకుంటూ వాళ్ళు చక్కగా ఎక్కడో ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎక్కడో ఉంటారండి. వాళ్ళు నిజమైన అఘోరీలు. నిజమైన ఓకే. అఘోరీలు ఇలా మీడియాల్లో రచ్చకెక్కరు. నిజమైన అఘోరీలు మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వరు. నిజమైన అఘోరీలు బూతులు మాట్లాడరు సరిగ్గా. ఓకే. నిజమైన అవును. అఘోరీలకి అవును. ఫీలింగ్స్ ఉండవు. నిజమైన అఘోరీలకి ఫీలింగ్స్ ఉండవంట. కానీ వీడు ఈ రొమాన్స్ ఏంటి, పోలీస్ వారిని వీడు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం ఏంటి, ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద న్యూసెన్స్ చేయటం ఏంటి, వీడు గోరక్షణ చేస్తాను, ఆడపిల్లలను కాపాడుతాను ఈ దొంగ వేధవ శ్రీనివాస్ గారు ఈ రోజు ఆ ఆడపిల్లలను కాపాడుతున్నటువంటి ఈ వేధవ ఒక ఆడపిల్ల భవిష్యత్తు నాశనం చేసే పనిగా వాడు పెట్టుకున్నారు. అయితే అవును. మంగళగిరిలో ఆ వర్షిని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. మంగళగిరి పోలీసుల సహాయంతో మంగళగిరి పోలీసులు చాలా కృషి చేశారు ఆ అమ్మాయిని వెనకత రప్పించడంలో, వారింటికి వాళ్ళ పేరెంట్స్ ని కలుసుకునే ఆ తరుణంలో మంగళగిరి పోలీసులతో పాటు గుజరాత్ పోలీసులు వాళ్ళు కూడా చక్కగా కుటుంబానికి అండగా నిలబడ్డారు. అండగా నిలబడి వాడి ఎక్కడెక్కడైతే ఉన్నాడో వాడి నెంబర్ ని ట్రేస్ చేసి గుజరాత్ పోలీసులు ఎక్కడో ఆదివాసీ గిరిజన తండ ఉన్నటువంటి ఆ గుజరాత్ ఆ సరిహద్దులు ఎక్కడో వీళ్ళిద్దరు ఉన్నారంట. ఉంటే ఓకే. పోలీసు వారు ఎప్పటికప్పుడు వాడి నెంబర్ ని ట్రేస్ అవుట్ చేసి ఆ వీడి యొక్క ఆడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు. ఉమ్, ఆ అమ్మాయి ఓకే. ఫుల్ మెంటల్ గా, అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పడం ఏంటంటే వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం వర్షినికి మెంటల్ గా కొంత డిప్రెషన్ లో ఉందంట. ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ సరిగా బాగాలేదు. అయితే ఈ ఓకే. అఘోరి గాడికి డ్రగ్స్ అడిక్ట్ కూడా ఉందని చెప్పి అదొక ప్రచారం అయితే జరుగుతుంది. ఆ అమ్మాయికి రకరకాల డ్రగ్స్ కూడా ఇచ్చి ఆ అమ్మాయిని వలలో వేసుకొని ఆ అమ్మాయితో లేనిపోయిన విషయాలు చేయించడానికి అఘోరి గాడి ప్లాన్. అంతేకాకుండా అఘోరి గాడి మీద గత నెల ఫిబ్రవరిలో ఆ మోకిలా పోలీస్ స్టేషన్, సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్ లో 10 లక్షల రూపాయలు చీటింగ్ చేశాడని చెప్పి ఒక మహిళ, హైదరాబాద్ కి చెందిన ఒక మహిళ, పేరు చెప్పను, ఆవిడ ఫిబ్రవరి 4వ తారీఖు 4,80,000, ఫిబ్రవరి 5వ తారీఖు 5 లక్షల రూపాయలు, మొత్తం మీద 9,80,000 రూపాయలు ఆడికి అకౌంట్ లో వేస్తే ఆవిడని కూడా బ్లాక్ మెయిల్ చేసి, నువ్వు నాకు ఇంకా మరొక 5 లక్షలు కావాలి, ఇంకో 10 లక్షలు కావాలి, నా దగ్గర తలవారు ఉంది, నా కారులో గన్ ఉంది, నాకు ఇంకా 5 లక్షలు ఇస్తావా, 10 లక్షలు ఇస్తావా అని వాళ్ళని కూడా బెదిరిస్తే, ఎందుకు వచ్చిన గోళ, మేమేదో అఘోరిగాడు పూజలు చేస్తాడంటే మేమేదో మాకు ఉన్నటువంటి భక్తితో వాడిని మేము పరిచయం చేసుకున్నాము, వాడికి డబ్బులు వేసాము, మా మీద బెదిరించి తలవారు ఉంది గన్తో షూట్ చేస్తాను మమ్మల్ని బెదిరిస్తే నేను మా వారు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో, మోకిల్లా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. వాడి మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా 59/2025 సంథింగ్, అంటే యాభై ఓకే. తొమ్మిది బై ఇరవై ఇరవై ఐదు వాడి మీద కంప్లైంట్ కూడా అయింది. ఇది ఎవరికి తెలియదు. సో మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏంటంటే ఇలాంటి దొంగ అఘోరీగాళ్ళని నమ్మకూడదు. నిజమైన అఘోరీలు నమ్మొచ్చు, తప్పులేదు. అవును. నిజమైన అఘోరీలు బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు, తప్పులేదు. నిజమైన అఘోరీలు దేశం కోసం పాటుపడితే వారికి మనం అండగా నిలబడొచ్చు, తప్పులేదు. కానీ ఈ దొంగనా కొడుకులు, ఇట్లాంటి అఘోరి శ్రీనివాస్ గాళ్ళు, వీళ్ళు చెక్కగాళ్ళు అంటే వాళ్ళని ఇట్లాంటివి నమ్మకూడదు. వీడికి తా అంటే తూరాదు. నిన్న ఒక మీడియాలో కూడా శివపురాణం ఏం చెప్తుంది అని అడిగితే కూడా వాడు చెప్పలేక, సమాధానం చెప్పలేక కాల్ కట్ చేశాడు. ఉమ్, నిన్న ఒక మీడియా ఛానల్లో శివపురాణం ఏం చెప్తుంది, శివపురాణం ఇలాగే చెప్తుందా, అఘోరీలు ఇలాగే ఉండాలా, అసలు ఏంటి అని అడిగితే వాడికి ఏం తెలుసు, వాడికి సనాతన ధర్మం గురించి తెలియదు, శివపురాణం గురించి తెలియదు, బ్రహ్మపురాణం గురించి ఇవేం తెలియదు వాడికి. ఏదో నోటికొచ్చినట్టు అవును. వాగుతున్నాడు. మనం కూడా మీడియా ద్వారా మనం కూడా మీరైనా మేమని చెప్పేది ఏంటంటే, అఘోరి అనబడే దొంగనా కొడుకుని ఎవరు నమ్మొద్దు. వీడు ట్రాన్స్జెండర్. వీడికి ఇంటి ఓకే. దగ్గరే సరిగ్గా మన ఇంటి దగ్గర నివసించే ప్రాంతాల్లో కూడా ఎవరికైనా కాస్త కొత్త ఒకళ్ళిద్దరు సపోర్ట్ ఉంటది. ఆ ఏరియాలో కూడా వీడిని పచ్చి బూతులు తిడుతున్నారు. వీడు జనాల్ని మోసం చేసుకుంటా, చీట్ చేసుకుంటా తిరుగుతున్నాడు. ఈ అమ్మాయిని కూడా ట్రాప్ చేసి ఏదో చేద్దాం, వ్యభిచార కొంపల్లోకి దింపుదామని ఏదో ప్రయత్నం చేశాడు. కానీ అది బెడిసి కొట్టింది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది. అందుకే వీడు అఘోరిగాడు ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే నిన్న కళ్ళెం నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నాడు. నిజం, ఏదో వీళ్ళిద్దరు లవర్స్ అయినట్టు, వాడు ఒక మగోడు అయినట్టు.
కాబట్టి తప్పు. చదువుకున్న ఆడపిల్లలు కూడా ఇట్లాంటి బోకర్ నా కొడుకులు నమ్మకూడదు. మీరు ఇష్టమైన దైవాలను పూజించుకోండి, తప్పు లేదు. మీ ఇష్టమైన దైవాలని పూజించుకొని చక్కగా గౌరవంగా బతకండి. కానీ ఒక చదువుకున్న ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే నిహాల్ గారు, ఒక బీటెక్ చదివినటువంటి అమ్మాయి కూడా ఎట్లాంటి అంటే తెలివిగా లేకుండా ఆ అమ్మాయి చదువుకొని మంచి జాబ్ చేస్తే చక్కగా ఒక 50-60 వేలు జీతం వస్తది. తల్లిదండ్రులకి అవును. చేదోడు బాదోడుగా మంచి ఒక హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు ఫైనాన్షియల్ గా. అలాంటిది ఈ పిల్ల చిన్న వయసులోనే అఘోరిగా దీక్ష తీసుకుంటున్నాను. ఎంతమంది లేరండి నిజంగా హిందువుల్లో, ఎంతమంది లేరు నిజమన్న అవును. దైవభక్తి కలిగిన వాళ్ళు ఎవరు తీసుకోలేక అఘోరి దీక్షలో. దానికి ఒక అవును. నిష్ట ఉంటది, భానుగారు దానికి ఒక ఇక్కడ ఒక పద్ధతి, చిన్న దానికి ఒక క్వశ్చన్. అదే వర్షిణి లాగా ఇంకా చాలా మంది అమ్మాయిని ట్రాప్ చేశారని ఒక ఆరోపణ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆ ఇప్పుడు ఆ బయటకు వచ్చింది మాత్రం వర్షిణియే. ఓకే. బయటకు వచ్చింది వర్షిణియే. ఈ వర్షిణి మీదే ప్రస్తుతం వివాదం బయటకు అంతా వచ్చింది నడుస్తుంది మాత్రం కాబట్టి. వర్షిణి అంటే ఇంకా లోపల ఎంత మంది ఉన్నారు, ఎంతో కొంత ఉన్నారో ఉన్నారని తెలియదు వీడియో. మరి, ఉండొచ్చు. వాడే ఓకే. చెప్తున్నాడు కదా, ఇంకా 11 మంది ఉన్నారు, 12 మంది ఉన్నారు అని వాడే చెప్తున్నాడు కదా. ఉమ్. వాడే చెప్తున్నప్పుడు మరి ఇంకా మంది ఎంతమంది వస్తారో చూద్దాం. ఏదైనా కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ లేడీ అఘోరి, వాడు లేడీ అఘోరి కాదు, ఈ దొంగ శ్రీనివాస్ గాడు, ఈ శ్రీనివాస్ గాడి యొక్క వైఖరి పట్ల మనందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ నిజమైన అఘోరీల్ని మనందరం గౌరవించాలి. నిజమైన అఘోరీలు ఇక్కడ తిరగరు. ఇట్లాంటి దొంగనా కొడుకుల్ని మనందరం ఎండగట్టి ఎప్పటికప్పుడు వీడిని భాగవతాలను తిప్పిగట్టే ప్రయత్నం చేసి, ప్రజలారా ఎవరు వీళ్ళని నమ్మొద్దు, ఈ అఘోరీ గాడిని నమ్మొద్దు, మీ యొక్క ఆడపిల్లల్ని కాపాడుకోండి అని చెప్పి మీ సాక్షిగా నేను తెలియజేస్తానండి. ఎలా కాపాడుతారు అమ్మాయిని? అంటే నిన్న నేను వాళ్ళ ఆ, అన్నయ్యలతో విష్ణు అని ఆయనతో మాట్లాడితే, ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ బాగాలేదండి. గుంటూరు రాగానే ఒక హాస్పిటల్ ఉందంట. హాస్పిటల్లో ముందు మెంటల్ గా ఆమెకి ఈ అఘోరిగాడు ఏమేం చేశాడో తెలియదు. ఆ పిల్లకి ఏమైనా మత్తు ఇచ్చాడా, డ్రగ్స్ ఇచ్చాడా, ఇవన్నీ తెలియదు. కాబట్టి ఆ పిల్ల ఫస్ట్ నుంచి మెంటల్ కండిషన్ బాగాలేదని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మీడియాలో, ముందు ఆ అమ్మాయిని గుంటూరు వారి స్వగ్రామానికి తీసుకొచ్చిన తర్వాత మెడికల్ టెస్టులు అయితే చేపిస్తారంటండి. మెడికల్ ఓకే. టెస్టులు చేయించిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ ఎలా ఉంది, ఆ అమ్మాయి యొక్క బాడీ ఫిజికల్ కండిషన్ ఎలా ఉంది అనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. ఒక క్లారిటీ వస్తుంది తర్వాత ఇక వాళ్ళు ఏం చెప్తారనేది తల్లిదండ్రులు, వాళ్ళు ఆ పిల్లని ఎలా సంరక్షించుకుంటారు, ఆ అమ్మాయి విషయంలో ఎలా ఉంటారు అనేది ఇక వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టం. ఓకే. సో థ్యాంక్ యూ భాను గారు, మా అకౌంట్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.